హలో పిల్లలు, ఇక్కడ చూడండి, చాలా అందమైన మొక్కలు ఉన్నాయి. కానీ దీని కింద నేను ఇంకోటి చూసి ఉన్నాను. చూడండి చూడండి ఒకసారి, ఇది ఎండిపోయింది. దీంతో మనం ఏం చేసుకుంటాం? దీన్ని ఏం చేయలేం కాబట్టి మనం పడేస్తాం. పిల్లలు, మీకు ఒక ప్రశ్న. మీరు ఈ చెట్లలాగా పచ్చగా పూలు చిగురించేలాగా అండ్ జీవం కలిగి ఉంటారా, లేదా జీవం లేని కొమ్మలాగా ఎండిపోయి ఇంకేం చేయలేక పడేయబడతాం? నాకు తెలుసు మీ సమాధానం ఏంటంటే మీరు కూడా ఈ మొక్క మీద ఉన్న కొమ్మలాగా ఉంటారనుకుంటున్నాను. సో పిల్లలు, ఎందుకని ఈ మొక్కలు కొమ్మలు బ్రతికి ఉన్నాయి? విషయం ఏంటంటే, అవి ఎందుకు బ్రతికాయంటే అది భూమికి కనెక్ట్ అయ్యింది. దీన్ని ఏం చేస్తాం? ఎండిపోయి పాడైపోయిన దాన్ని ఒకటే ఆప్షన్, పడేస్తాం. సో ఈరోజు మనం క్రైస్తవులుగా ఎవరికి కనెక్ట్ అయ్యి ఉండాలని మన టీచర్స్ నుండి మనం నేర్చుకుందాం. మన యొక్క బైబిల్ మెమరీ వర్స్లో ఈరోజు యేసుక్రీస్తు నేనే ద్రాక్షవల్లినై ఉన్నానని యోహాను 15:1 చెప్పి ఉన్నాడు. యేసుక్రీస్తు ఆయనను తనను తానుగా ద్రాక్షవల్లిగా చెప్పుకొనగా మనము వల్లి తీగలమై ఉన్నాము. వల్లి అంటే తీగలు ద్రాక్ష చెట్టుకి కనెక్టెడ్గా ఉన్నప్పుడు మాత్రమే అవి మంచి ఫలాలను కూడా ఇవ్వగలవు, ఇంకా బలంగా ఉండగలవు. మన జీవితంలో కూడా యేసుక్రీస్తుకి దగ్గర ఉన్నప్పుడు మనం మంచి ఫలాన్ని ఇస్తాము. ఎలాంటి ఫలము? యాపిల్, ఆరెంజ్ కాదు, ఇది ఆత్మఫలము. ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహము. కాబట్టి పిల్లలారా, మనము యేసయ్యతో కనెక్టెడ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో యేసు ప్రేమతోటి ప్రకాశిస్తుంది. మంచి ఫలాలను కూడా మనము ఇతరులకు కనబరచవచ్చు, అంటే యేసుక్రీస్తుని కనబరచవచ్చు. యేసుక్రీస్తు నేనే నిజమైన ద్రాక్షవల్లిని అని చెప్పినప్పుడు దాని అర్థము మనము యేసుక్రీస్తుతోటి కనెక్టెడ్గా ఉన్నప్పుడు మాత్రమే ఒక మంచి కొమ్మలుగా ఉన్నప్పుడు మంచి ఫలాన్ని ఇస్తాం. అయితే మంచి ఫలం ఫలించడానికి యేసుతో కనెక్ట్ ఉండడం అంటే ఏంటి? ప్రార్థన. ఎలాగైతే ఒక మొక్కకు నీరు అవసరమో మనకు కూడా యేసయ్యతోటి ప్రతిదినము ఆ యొక్క కనెక్షన్ ఉండడానికి ప్రార్థన అవసరపడుతూ ఉంది. ప్రతిరోజు 5 నిమిషాల ప్రార్థన ద్వారా నీ యొక్క దినాన్ని మీరు ప్రారంభించండి. రెండవది, వాక్యాన్ని చదవడం వలన ఎలాగైతే ఆ మొక్కకు సన్లైట్ అవసరపడుతూ ఉందో మన వాక్యం చదివినప్పుడు మన జీవితంలో యేసు ప్రభుని ఆహ్వానిస్తాము. ఆయన మన మీద ఉదయించేవాడు ఉన్నాడు. 5 వాక్యాలు చదవండి ప్రతిరోజు. తర్వాత ఆరాధన మనము దేవునికి ఇచ్చేటటువంటి భావోద్వేగము. మనము దేవునికి మన ప్రేమను పంచుతూ ఉన్నాము. దేవునిని మనం ఆరాధించడం ద్వారా మన యొక్క ఇష్టమైన పాట, ఐ కుడ్ సింగ్ ఆఫ్ యువర్ లవ్ ఫర్ ఎవర్. ఇంకొకరిని ప్రేమించడం ద్వారా, ఇతరులను ప్రేమించడం ద్వారా, మనము దయతోనూ మంచితనముతోనూ ఇతరులకు మనము ప్రేమను పంచడం వలన మనం యేసుక్రీస్తును కనబరుస్తూ ఉన్నాము. ఈరోజు నీవు కూడా ఎవరికైనా దీవెనకరంగా ఉండవచ్చు. ఏదైనా ఇతరులకు ఒక మంచి చేయడం వల్ల మీరు దీవెనకరంగా ఉండండి. యేసయ్యకు మనం కనెక్టెడ్గా ఉందాము. పిల్లలు, మనం ఈరోజు మన బైబిల్ మెమరీ వర్స్ని చదువుదామా? యోహాను సువార్త 15:1 చెబుతుంది, నేనే నిజమైన ద్రాక్షవల్లినై ఉన్నాను. ఈరోజు బైబిల్ మెమరీ వర్స్ మనకేం చెప్తుంది? యేసుక్రీస్తు మాత్రమే మన నిజమైన ద్రాక్షవల్లి ఉన్నాడు. ఈరోజు దేవునితో మనము కలిసి కనెక్టెడ్గా ఉండడం వలన మనల్ని మనమే యేసయ్య యొక్క శక్తితోటి ఫలభరించడానికి చేసుకుంటున్నాము. మనము ఎదగడం మాత్రమే కాదు, కానీ మనము మంచి ఫలాన్ని కూడా ఇతరులకు అందించే వాళ్ళమై ఉన్నాము. అది చాలా వ్యత్యాసాన్ని ఇతరులలో యేసు ప్రేమ ద్వారా తెలియచేస్తూ ఉన్నది. ఈరోజు ఎంతమంది యేసయ్యకు కనెక్ట్ అయ్యుండి ఇతరులకి మంచి చేస్తారు? ప్రార్థన చేద్దాం. ప్రియమైన యేసయ్య, నా నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నందుకు నీకు వందనాలు తండ్రి. నేను ఇంకా నీలో ఎక్కువగా ఎదగడానికి, నీలో లోతుగా ఉండడానికి, పాతుకుపోవడానికి సహాయం చేయండి. నీతో నేను ఎక్కువగా కనెక్టెడ్గా ఉండడానికి సహాయం చేయండి. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, ఇతరులను ప్రేమించడం ద్వారా నన్ను బలపరచండి. యేసునామములో అడుగుచున్నాను తండ్రి. అందరూ చెప్పండి ఆమేన్.